సూర్యాపేట 1 టౌన్ మహారాజా కొంచెం ఓకే కొంచెం గూగుల్ అన్న కొంచెం వెనకరా అన్న కెమెరా కొంచెం మాకు కూడా అవకాశం स्पेशल वेल्डिंग तैयार चीज़ मोटरसाइकिल में भी चार्जिंग परमानेंट चार्जिंग के लिए रखा था फोन करके है अरेंज करके इधर ही फोन चार्ज करते हैं कभी बैटरी नहीं సార్ పల్లి పోలీస్ స్టేషన్కి PC 2759 M నరేష్ ఆయన డ్యూటీ చేసినప్పుడు వెల్ పర్ఫార్మింగ్ పెట్రోలింగ్ డ్యూటీ ఒక సస్పిషియస్ అన్నోన్ పర్సన్కి ఆయనకి ఐడెంటిఫై అయింది. ఆయన పట్టుకోవడాని కోసం ఆయన అటాక్ చేసింది. మన పీసీతో పాటు అదర్ పీసీస్ కూడా ఉన్నారా, వాళ్ళ ఇద్దరి మీద ఆయన అటాక్ చేసింది. ఒక పీసీకి నైఫ్తో అటాక్ చేసింది, గాయాలపడాలి. మర్డర్ ఇంటెన్షన్తో ఆయన మీద అటాక్ చేసింది. ఈ క్రమంలో మన పీసీ ఆయనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆయన ఒక హ్యాబిచువల్ అఫెండర్ తిరువెందుల సురేందర్. అది మన పీసీ మీద అటాక్ అయినప్పుడు అక్కడ పక్కన 2 సివిలియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళే మన పీసీకి రెస్క్యూ చేసి హాస్పిటల్కి పోలీస్ ద్వారా షిఫ్ట్ చేయడం జరిగింది. అది ఆ అఫెండర్కి మన లోకల్ ఇన్స్పెక్టర్ టీమ్ ఫామ్ చేసి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత 3 PM 18/3/2025 3 PM వైకుంఠ ధామం కొత్తూరు విలేజ్ దగ్గర ఆయనకి పట్టుకోవడం జరిగింది. మన ఆ టీంలో టీ కవిత, PC 2759 M నరేష్ కుమార్, PC 2022 M శ్రీనివాస్, వాళ్ళ అందరూ ఆయనకి పట్టుకోవడం జరిగింది. నరేష్ కుమార్ మనకు ఇంజర్ తీసి ఆయన కూడా ఆ టీంలో మళ్ళీ జాయిన్ చేసి ఆయనకి పట్టుకున్నాం వచ్చారు. ఈ అక్యూజ్డ్కి హిస్టరీ మేము మీకు అందరికీ చెప్తాము. ఫస్ట్ అఫెన్స్ ఆయన తల్లికి ఒక చీరలు సారీ పర్చేజ్ చేయడానికి చేసింది, 300 రూపీస్ కోసం చేసింది. తర్వాత ఈ క్రైమ్లో ఆయన రెగ్యులర్గా ఇన్వాల్వ్ అయ్యి హ్యాబిచువల్ అఫెండర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన టోటల్ ఈ రోజు వరకు ఇప్పటివరకు 90 ఆఫెన్సెస్, ప్రాపర్టీ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్మెంట్ ఆయనకి ఉంటుంది. 25/11/2024 లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఆయనకి ఒక ఈ బెయిల్ నుంచి రాజమండ్రి జైలు నుంచి ఆయనకి రిలీజ్ అయింది. బెయిల్ బయట వచ్చారు ఆయన. ప్రీవియస్లో కూడా ఆయనకి ఒక కన్విక్షన్ ఉంది చాలాపల్లి పోలీస్ స్టేషన్లో. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన రిలీజ్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పటివరకు 15 కేసెస్ ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో, 4 కేసెస్ కొత్తగూడెం, 3 కేసెస్ మహబూబాబాద్, 3 కేసెస్ వరంగల్ కమిషనరేట్,
7 cases Suryapet, 5 cases Nalgonda, 5 cases in Eluru, 1 case in West Godavari, total 43 cases the last 3 months లో అయినా కమిట్ చేయడం జరిగింది. అయినా అంతా హ్యాబిచువల్గా ప్రొఫెషనల్ దొంగ. ఆయనకి టెక్నాలజీ కూడా తెలుస్తుంది, బాగానే యూజ్ చేసి పోలీస్కి ఇంటరోగేషన్ టెక్నిక్స్, పోలీస్కి ఎట్లా ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ హౌసెస్, గూగుల్ మ్యాప్ డౌన్లోడ్ చేసి ఇందులో హౌసెస్కి మార్క్ చేసి ఎక్కడ పొటెన్షియల్ హౌసెస్ ఉన్నాయి అది మార్క్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆఫెన్స్ చేసి అదే రాత్రికి ఈ ప్రాపర్టీకి తీసుకొని ఎక్కడైనా లోకల్గా ఇది గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయి ఏదైనా ప్లేస్ అయినా ఐడెంటిఫై చేసి అక్కడ ప్రాపర్టీ పెట్టి దాని తర్వాత మళ్ళీ వచ్చి ప్రాపర్టీ కలెక్ట్ చేసి సేల్ చేస్తారు. ఈరోజు ఆయనతో టోటల్ సీజ్డ్ ప్రాపర్టీకి మీకు అందరికి డీటెయిల్ ఇస్తాం. టోటల్ 461.18 grams గోల్డ్ ఆయనతో సీజ్ అయింది. సిల్వర్ ఆర్నమెంట్స్ 424 grams, ఒక మొబైల్ ఫోన్, ఒక యూనికార్న్ బైక్ అండ్ 1 గ్లామర్ బైక్. క్యాష్ 3,33,000. టోటల్ వర్త్ ప్రాపర్టీకి 45 lakh అప్రాక్సిమేట్లీ ఉంటుంది. 45 lakh. ఆయన ఇప్పుడు రీసెంట్గా ఇది మన కానిస్టేబుల్ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఆయనకి మేము రిమాండ్ చేస్తాం. ఆయనకి కఠిన చర్యలు రావాల్సింది. మనకు ఒక ఈ ఇన్వెస్టిగేషన్ కోసం ఇన్స్పెక్టర్ గారు కిరణ్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ తీసుకొని ముందుగా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. సో దిస్ ఇన్వెస్టిగేషన్ విల్ బి టేకన్ అప్ బై ద ఇన్స్పెక్టర్ పర్సనలీ. ఏసీపీ గారు రఘు, ఆయనకి టీం ఉన్నాయి, రఘు ఎస్ఐ అండ్ మమత, కవిత అండ్ రఘు అండ్ అందరూ, వీరేందర్, సత్తుపల్లి, ఆల్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సత్తుపల్లి పోలీస్ స్టేషన్, ఎంటైర్ డివిజన్ టీమ్ అందరూ ఆల్ కేసెస్కి ఒక టీం అలాగే టీం ఫామ్ చేసి డిటెక్ట్ చేయాలి అండ్ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఎట్లా వెళ్ళాలి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. సో దట్ ఆయనకి కఠిన చర్యలు కన్విక్షన్ షుడ్ కమ్. ఆయన మీద మేము పీడీ యాక్ట్ కూడా ఇమ్మీడియట్గా పెడదాం. సో థ్యాంక్ యూ वेरी मच. ये हमारे केसेस में तो एक ही घर है अभी, लेकिन कोई भी ऑफेंडर अकेला नहीं रहता. జైల్ ఉన్నప్పుడు ఆయనకు కూడా కొంత గ్యాంగ్స్ ఉన్నాయి, అసోసియేట్స్ ఉన్నాయి, అట్లా ఉంటుంది. చేసిన తర్వాత డైరెక్ట్ సేల్ చేస్తారా, వేరే ద్వారా సేల్ చేస్తారా, వాళ్ళకి కూడా అఫెండర్ అవుతారు ఆయనతో పాటు. సరే, దొరికిన 90 కేసులలో తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పటివరకు మన దగ్గర ఆయన ఉన్నారా? ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా ఆయనకి ఎవరైనా అసోసియేట్స్ ఉన్నారా, ఆయనతో ఏదైనా సహాయం ఇచ్చిన వాళ్ళకి కూడా అక్యూజ్ తీసుకొస్తాము. తర్వాత ఇది దొంగ చేసిన ప్రాపర్టీ, ఆల్ స్టోలన్ ప్రాపర్టీ కూడా రిసీవర్స్ కూడా ఉంటారు కొంతమంది. అట్లా కూడా మనకు వాళ్ళకి తెలిసింది అయినా దొంగలు స్టోలన్ ప్రాపర్టీ ఇస్తారు, వాళ్ళ రిసీవర్స్కి కూడా మేము ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదు అది ఇన్వెస్టిగేషన్లో క్లియర్ అవుతుంది. ఇక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారా, సిఐస్ ఉన్నారా, ఎస్ఐస్, కానిస్టేబుల్స్ అందరికీ రివార్డ్ ఇస్తాము. ఇది ఎంత పెద్ద కేసు వాళ్ళని డిటెక్ట్ చేయడం జరిగింది. బ్రేవ్లీ మన వాళ్ళ లక్కీలీ హీ గాట్ సేవ్డ్. బట్ ఫైనలీ మన టీమ్ టోటల్ పోలీస్ హెస్ గాట్ హిమ్ అండ్ వీ గాట్. ఆయన ఎంత హ్యాబిచువల్ ఆఫెండర్ అది కూడా డిటెక్ట్ అయ్యింది. థ్యాంక్ యూ. అందరూ మనకు సాయం చేస్తే ఇల్లంగి రాజు
ఇల్లంగి చేస్తున్నారు మీడియా చార్జరు టైమింగ్ టైం ఏంటి మరి ఈ టైమింగ్ ఏందన్నా అటాక్ చేసింది. మన పీస్తో పాటు ఇద్దరు పీసీస్ కూడా ఉన్నారా, వాళ్ళ ఇద్దరి మీద ఆయన అటాక్ చేసింది. ఒక పీసీకి నైఫ్తో అటాక్ చేసింది, గాయాలపడాలి. ఇది మర్డర్ ఇంటెన్షన్తో ఆయన మీద అటాక్ చేసింది. ఈ క్రమంలో మన పీసీ ఆయనకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆయన ఒక హ్యాబిచువల్ అఫెండర్, తిరువెందుల సురేందర్. అది మన పీసీ మీద అటాక్ అయినప్పుడు ఒక పక్కన 2 సివిలియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళే మన పీసీకి రెస్క్యూ చేసి హాస్పిటల్కి పోలీస్ ద్వారా షిఫ్ట్ చేయడం జరిగింది. అది ఆ అఫెండర్కి మన లోకల్ ఇన్స్పెక్టర్ టీమ్ ఫామ్ చేసి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత 3 PM 18/3/2025 3 PM వైకుంఠ ధామం కొత్తూరు విలేజ్ దగ్గర ఆయనకి పట్టుకోవడం జరిగింది. మన ఆ టీంలో టీ కవిత, PC 2759M నరేష్ కుమార్, PC 2022M శ్రీనివాస్, వాళ్ళ అందరూ ఆయనకి పట్టుకోవడం జరిగింది. నరేష్ కుమార్ మనకు ఇంజర్ తీసి ఆయన కూడా ఆ టీంలో మళ్ళీ జాయిన్ చేసి ఆయనకి పట్టుకున్నాం వచ్చారు. ఈ అక్యూజ్డ్కి హిస్టరీ మేము మీకు అందరికీ చెప్తాము. ఫస్ట్ అఫెన్స్ ఆయన తల్లికి ఒక చీరలు సారీ పర్చేజ్ చేయడానికి చేసింది, 300 రూపీస్ కోసం చేసింది. తర్వాత ఈ క్రైమ్లో ఆయన రెగ్యులర్గా ఇన్వాల్వ్ అయ్యి హ్యాబిచువల్ అఫెండర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన టోటల్ ఈ రోజు వరకు ఇప్పటివరకు 90 ఆఫెన్సెస్, ప్రాపర్టీ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్మెంట్ ఆయనకి ఉంటుంది. 25/11/2024 లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఆయనకి ఒక ఈ బెయిల్ నుంచి రాజమండ్రి జైలు నుంచి ఆయనకి రిలీజ్ అయింది, బెయిల్ బయట వచ్చారు ఆయన. ప్రీవియస్లో కూడా ఆయనకి ఒక కన్విక్షన్ ఉంది చాలాపల్లి పోలీస్ స్టేషన్లో. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన రిలీజ్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పటివరకు 15 కేసెస్ ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో, 4 కేసెస్ కొత్తగూడెం, 3 కేసెస్ మహబూబాబాద్, 3 కేసెస్ వరంగల్ కమిషనరేట్, 7 కేసెస్ సూర్యాపేట్, 5 కేసెస్ నల్గొండ, 5 కేసెస్ ఇన్ ఏలూరు, 1 కేస్ ఇన్ వెస్ట్ గోదావరి. టోటల్ 43 కేసెస్ ది లాస్ట్ 3 monthsలో ఆయన కమిట్ చేయడం జరిగింది. ఆయన అంతా హ్యాబిచువల్గా ప్రొఫెషనల్ దొంగ. ఆయనకి టెక్నాలజీ కూడా తెలుస్తుంది, బాగానే యూజ్ చేసి పోలీస్కి ఇంటరోగేషన్ టెక్నిక్స్, పోలీస్కి ఎట్లా ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ హౌసెస్, గూగుల్ మ్యాప్ డౌన్లోడ్ చేసి ఇందులో హౌసెస్కి మార్క్ చేసి ఎక్కడ పొటెన్షియల్ హౌసెస్ ఉన్నాయి అది మార్క్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆఫెన్స్ చేసి అదే రాత్రికి ఈ ప్రాపర్టీకి తీసుకొని ఎక్కడైనా లోకల్గా
ఇది గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయి, ఏదైనా ప్లేస్ అయినా ఐడెంటిఫై చేసి అక్కడ ప్రాపర్టీ పెట్టి దాని తర్వాత మళ్ళీ వచ్చి ప్రాపర్టీ కలెక్ట్ చేసి సేల్ చేస్తారు. ఓకే ఓకే అన్న కొంచెం వెనకరా అన్న కెమెరా కొంచెం మాకు కూడా అవకాశం కొంచెం స్పెషల్ వెల్డింగ్ చేశారు, తయారు చేశారు. मोटरसाइकिल में भी चार्जिंग परमानेंट चार्जिंग के लिए रखा था फोन इधर रखे ये चुका है सर ये फोन पे सब अरेंज कर अरेंज करके इधर ही फोन चार्ज करते हैं, कभी बैटरी नहीं रहती। సార్ PS5 में बचाने वाला वाడుకుంటాడు కదా